సో మనం రెగ్యులర్గా వాడుతున్న సబ్బులు ఉంటాయి, సబ్బుకి ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆయిల్ ఎక్కువ వాడుతున్నాం. దాని గురించి కాకుండా మనం సింపుల్గా యాక్టివేటెడ్ చార్కోల్ వేస్తున్నాం, అంటే భస్మం, పిడకల తాలూకు వచ్చే భస్మాన్ని యాక్టివేటెడ్ చార్కోల్ తయారు చేస్తూ అందులో మనం వేయడం వల్ల చర్మ సంబంధాల వ్యాధులు తగ్గుతున్నాయి. ఇంకా రెండోది చర్మం స్మూత్గా తయారవుతుంది. ఇట్లాంటివి కూడా చాలామందికి మనకు తెలుసు దంతమంజన్ ఎందుకు వాడాలో, బట్ ఆ దంతమంజన్ తెలియకుండానే మనం కెమికల్స్ ఎక్కువ నోట్లో వేసుకొని నొరగ కోసం తీసుకుంటున్నాం. ఎవరో అడ్వర్టైజింగ్ ఇచ్చారని కానీ, లేకపోతే తెలియకో తల్లిదండ్రులు అలవాటు చేశారు కాబట్టి. కానీ నేను ఇది తయారు చేస్తుంది ఏంటంటే 18 రకాల మూలికలు వేస్తాం. అంటే అన్ని సీజన్లో మనం ఈజీగా వాడుకోవచ్చు. ఇది 1-4 నెలలు వస్తుంది మనిషికి. చిన్నగా ఒక 2 చిటికలు నోట్లో వేసుకొని బాగా మౌత్ ఎప్పుడైతే మసాజ్ చేసుకోవడం వల్ల పళ్ళు పట్టుతం ఉంటుంది, నోటి దుర్వాసన తగ్గుతుంటుంది. ఇట్లాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇంకొకటి అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఆక్సిజన్ పౌడర్ అంటాం. సో బేసికల్గా మనము ఇప్పటి వరకు వాటర్ అనేది ఏంటంటే ఇలా ఇంత ఎసిడిక్ వాటర్ వాడుతున్నాం. చూడండి ఇంత 6 వరకు ఉంది, అంటే pH వాల్యూస్ 6 ఉంది. అంత ఎసిడిక్ వాటర్ ప్రతిరోజు మనం వాడేస్తున్నాం. నేను ఈ ఆక్సిజన్ పౌడర్ ఎప్పుడైతే వేస్తున్నాను, ఆక్సిజన్ పౌడర్ అంటే ఏం లేదు, అందులో ఈ యాక్టివేటెడ్ చార్కోల్ అందులో పట్టినాం, ఒక 4 రకాల హెబ్స్ అనేవి అందులో ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇది మోర్ దెన్ 8.5 వరకు ఆక్సిజన్ అయిపోయింది, అంటే ఆల్కలైన్ అయ్యింది, అంటే pH వాల్యూస్ చాలా మారిపోయినాయి. సో ఇట్లాంటి ప్రోడక్ట్ అనేది ఆవు దగ్గర ఉండేది గమనించినాం. అంటే మనం చదువుకుంటున్నప్పుడు రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ మనకు తెలియాలి, అది వాడదు విధానం. ఇందులో పునర్నవ, అర్జున కానీ, నన్నారి కానీ, ఇంకా చెప్పుకోవాలంటే లవంగం పొడి, జాజికాయ, జాపత్రి ఇలాంటివన్నీ కలుపుకోవడం వల్ల ఏమైంది, దీని తలకు వాల్యూస్ అని పెరిగినాయి, ఆల్కలైనిటీ ఎక్కువ పెరిగింది. అంటే వాటర్ ద్వారా మనం మెడిసిన్ తయారు చేసుకోవచ్చు, ఆ వాటర్ ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అని ఇన్ని ప్రోడక్ట్స్ తయారు చేసుకొని పెడుతున్నాం. ఇంకా మనం రెగ్యులర్గా ఇంట్లో మెడిసిన్స్ తెచ్చుకునే బదులు ఇయర్ క్లీనింగ్ కోసం ఇయర్ డ్రాప్స్ అని, లేకపోతే నిద్ర పట్టడానికి ముక్కు డ్రైనెస్ అయిపోతుంది ఎండాకాలం కానీ, లేకపోతే కొందరు తుమ్ముతూ ఉంటారు, సైనస్ ప్రాబ్లమ్స్, డస్ట్ ఎలర్జీ, అలాంటి వరకు నేను ఒక 3-4 డేస్ రెగ్యులర్గా వాడని చెప్తున్నాం. రెండోది పైల్స్ తగ్గించడానికి గురించి చాలా బాగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో సీరం చాలా వాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఆయిల్స్ అని అరోమాస్ వాడుతున్నాం. మంచి అరోమా నెయ్యి, ఇంకా మంచి అరోమా వెన్న, అలాంటి వెన్న నుంచి తయారు చేసి పెట్టింది. ఇంకా ఆల్మండ్ ఆయిల్స్, ఇట్లాంటి వాటితో నాభి తైలం తయారు చేస్తాం. అంటే చిన్నపిల్లలకి చాలా వరకు నాభిలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ నాభి అనేది మొదటి మౌత్, దాని త్రూగా మనం తయారు చేస్తున్న ఏదైతే ఈ ప్రోడక్ట్ మొత్తం సెన్సిటివ్ ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, టేస్ట్ గురించి వీటి మీద ఎక్కువ పనిచేస్తుంది. మర్మాంగాలకి క్లీన్ చేసుకోవడానికి గురించి వాడుకుంటాం. సో ఇలాంటివి ఎన్నో ఆయుర్వేదం మనం ఆయుర్వేదంని శుద్ధి చేయాలంటే మళ్ళీ గోమూత్రం, ఆయుర్వేదం శుద్ధి చేయాలంటే గోమయం, అంటే లోపల ఉండే వస్తువుల తాలూకు వాల్యూ పెంచాలి అనుకుంటే అవుతాం. శిలాజిత్ 1000 రకాల ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. అలాంటి శిలాజిత్ని మళ్ళీ దాని వాల్యూ పెంచాలి అంటే గోమయ శిలాజిత్ అంటారు, గోమూత్ర శిలాజిత్ అంటారు. అంటే అర్థం చేసుకోండి గోమూత్రానికి ఎంత విలువైతుందో. అలాంటిది మనం ఆవును తయారు చేసుకునే విధానం కూడా ఇందులో ఇంపార్టెంట్. సో ఏదైతే ఉంటుందో ఇవంతా పూర్వకాలంలో శాస్త్రవేత్తలు అందరూ చెప్పేశారు, ఋషులందరూ చెప్పారు. సో ఇవన్నీ మనం తయారు చేసుకునే విధానం. ఇలాంటివన్నీ ఎన్నో ప్రోడక్ట్లు ఇంకా తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. నమస్తే అండి. Like and subscribe Eagle Health and Beauty.